తిరుమల లడ్డూ వ్యవహారంలో రోజు రోజుకి వైసీపీ బండారం బయటపడుతుంది. వాళ్ళు ఎన్ని రకాల కుట్రలు పన్నినా ప్రజలు మాత్రం లడ్డూ నేతిలో కల్తీ జరిగింది అనేది అక్షర సత్యం, అది నమ్ముతున్నారు. సో అది రోజు రోజుకి వైసీపీని డ్యామేజ్ చేసి ఒక రకంగా ప్రతి హిందువు కూడా వైసీపీని అసహించుకునే స్థాయికి చేరుకుంది. సో ఈ డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్న వైసీపీకి తన పాత పద్ధతికి తెరదీసింది. పాత పద్ధతి ఏంటంటే సాధారణంగా వైసీపీలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్ళని పేటీఎం బ్యాచ్ అంటాం మనం. ఎందుకని పేటీఎం బ్యాచ్ అంటామంటే గతంలో 2019 సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వైసీపీ సోషల్ మీడియాకు అనుకూలంగా పనిచేస్తారో, ఎవరైతే వాళ్ళు ఇచ్చే కంటెంట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారో పోస్ట్కి 5 రూపాయల చొప్పున, వీడియోకి ఇంతని అలాగా లెక్కగట్టి ఎవ్రీ వీక్ డబ్బులు పేటీఎం చేసేవాళ్ళు. సో అప్పటి నుంచి వాళ్ళకి వైసీపీ పేటీఎం బ్యాచ్ అని ఒక ముద్ర పడింది. సరే, నేను చెబితే అబద్ధం అనుకోవచ్చు. మీకు ఇటీవల విజయసాయి రెడ్డి కూడా ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే ఎవరి గురించి, జర్నలిస్ట్ సాయి గురించి మాట్లాడేటప్పుడు చెప్పాడు. ఈ జర్నలిస్ట్ సాయి ఎవరంటే వైసీపీ పేటీఎం బ్యాచ్లోని ఒక వ్యక్తి. ప్రతి నెల వైసీపీ డబ్బులు ఇచ్చే యూట్యూబ్ ఛానల్స్లో జర్నలిస్టు సాయి ఛానల్ కూడా ఒకటి అని ఆ పేటీఎం పదాన్ని స్వయంగా విజయసాయి రెడ్డి కూడా ఉపయోగించి చెప్పాడు. సో అంటే అది అబద్ధం కాదు. వాస్తవానికి అబద్ధాన్ని మనం ఒక రోజు చెప్పగలుగుతాం, 2 రోజులు చెప్పగలుగుతాం, ఎలవేళ చెప్పలేం. సో ఎందుకని అంతేందుకు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కూడా డిజిటల్ కార్పొరేషన్లో పెట్టుకుని శాలరీలు ఇచ్చాడు. అప్పుడు పోస్టులు లెక్క కాదు, నెలకింతని శాలరీలు లెక్క. సో అలా కూడా శాలరీలు ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడంటే తన పేటీఎం స్టైల్ని బయటికి తీశాడు. సో ముక్కు ముఖం తెలియని, అంటే చాలామంది ఏంటంటే పాపం డబ్బుల కోసమైనా సరే ఏదో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన పోస్టులు వేయటమే కదా, వాళ్ళు ఇచ్చిన పోస్టులు మనం పబ్లిక్ చేయటమే కదా. సో మనకు పెద్ద ఇబ్బంది ఏముంటుంది అనే ఉద్దేశంతో ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 2019లో ఈ 5 రూపాయలు పెట్టినప్పుడు దాదాపుగా నెలకే 5, వారానికే 7-8 వేల రూపాయలు, 5-6 వేల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నెలకి ఇంట్లోనే కూర్చుని సగ్గా 20,000 రూపాయలు సంపాదించినటువంటి సమయం అది. సో ఇప్పుడు మళ్ళీ వైసీపీ ఏం చేసిందంటే తన 5 రూపాయల పేటీఎంని ఇప్పుడు 5,000 చేసింది. ఎందుకంటే ఇది ఒక కాన్సెప్ట్ కోసం, అంటే ప్రతిదానికి 5,000 ఇస్తుందంటే వైసీపీ ఇవ్వదు. తిరుమల లడ్డూకి సంబంధించి ఎవరైనా సరే వైసీపీ సోషల్ మీడియాతో కలిసి పనిచేస్తే, వాళ్ళు ఇచ్చినటువంటి కంటెంట్ను షేర్ చేస్తే, లేదా మీరు వాళ్లకు సపోర్ట్గా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఒక రీల్కు 4,000 నుంచి 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి స్వయంగా వాళ్ళు ఆఫర్ చేస్తూ వాట్సాప్లోనూ, అలాగే ఆ ఇన్స్టాగ్రామ్ పేజీల్లోనూ, అలాగే ఆ ట్విట్టర్ అకౌంట్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఎవరైతే వైసీపీలో యాక్టివ్గా ఉంటారో వారందరికీ డిఎంలు చేస్తున్నారు. అంటే డైరెక్ట్ మెసేజ్ చేసి మాట్లాడుతున్నారు. సో మేము వైసీపీ సోషల్ మీడియా పార్టీ తరపున మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నాం. సో మీరు ఇటీవల చేస్తున్నటువంటి పోస్టులు ప్రజల్లోకి చాలా బలంగా వెళుతున్నాయి. మీ పేజీని మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉన్నాము. సో మీరు చాలా పర్ఫెక్ట్గా ప్రజల్లోకి కంటెంట్ని తీసుకువెళ్తున్నారు. సో ఇప్పుడు తిరుమల లడ్డూ వ్యవహారంలో ఒక సర్టెన్ ఆఫ్ గ్రూప్తో మేము ఒక క్యాంపెయినింగ్ రన్ చేస్తున్నాము. ఆ క్యాంపెయినింగ్కి మీరైతే చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. సో మీరు మాతో కలిసి పని చేయాలి అనుకుంటే మీ డీటెయిల్స్ మాకు షేర్ చేయండి. సో ఒక రీల్కి ఎంత ఇస్తాము, లేదా ఒక మీమ్కి ఎంత ఇస్తామని చెప్పి వాళ్ళు వాట్సాప్లో మెసేజ్లు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే తిరుమల లడ్డూ వ్యవహారం మీద డ్యామేజ్ని కంట్రోల్ చేయటం కోసం 5 రూపాయల పేటీఎంని 5,000గా మార్చారు. సో ఇది చాలామంది అబద్ధం అని చెబుతున్నప్పటికీ వైసీపీ వాళ్ళకి తెలుసు, అబద్ధమా నిజమా అనేది వైసీపీ వాళ్ళకి తెలుసు. మనకి 2 మెసేజ్లు వచ్చాయి, 2 కూడా జెన్యూన్గా వచ్చినాయి. ఏమి క్రియేట్ చేసినవి కాదు, ఏఐ కాదు, ఏమీ కాదు. సో జెన్యూన్గా వచ్చినటువంటి 2 మెసేజ్లు ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఇవి. సో ఇది ఫస్ట్ మెసేజ్ వాట్సాప్లో వచ్చింది. సో నెంబర్ అయితే మనం బ్లర్ చేసాము. అలా డీపీ కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా డీపీని అయితే పెట్టుకున్నారు. సో ఇది పాగల్ సమాజం అడ్మిన్ అని చెప్పి ఈ వైసీపీ ఏంటంటే కొన్ని థర్డ్ పార్టీ సంస్థలతో కొలాబరేట్ అయింది. సో ఆ థర్డ్ పార్టీ సంస్థల పని ఏంటంటే వైసీపీ సోషల్ మీడియాకు అనుకూలంగా పనిచేసే వాళ్ళను లూప్ లైన్లోకి తీసుకురావాలి. సో తీసుకొచ్చినందుకు వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకు ఉంటాయి. డబ్బులు ఇచ్చేది వీళ్ళే అయినా వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి 5,000 అంటే వాళ్ళు 10,000 తీసుకుంటారు. సో అందులో ఇదొక అదనమాట. యు ఆర్ డూయింగ్ వెల్, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్, ఐ ఆమ్ రీచింగ్ అవుట్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా రిలేషన్స్. We are been following your content and truly appreciate your voice and perspective. We believed you would be a great fit for our upcoming
తిరుమల లడ్డు క్యాంపెయినింగ్ వీఆర్ కొలబరేటింగ్ విత్ ది select group of creators to share the thoughtful and critical take on the Tirumala Laddu issue and its border impact. Would love to explore a potential collaboration with you. Our maximum budget for one reel is 5,000. Please let us know if these aligns with your expectations and if would be interested in the discussion further అని చెప్పి, అంటే మీకు తిరుమల లడ్డూకి సంబంధించి వైసీపీ ఒక స్పెషల్ క్యాంపెయినింగ్ రన్ చేయబోతుంది. సో దానికి మీరైతే కరెక్ట్గా సరిపోతారని మేము భావిస్తున్నాం. కాబట్టి మీరు ఇంట్రెస్ట్గా ఉంటే మాకు మీ డీటెయిల్స్ షేర్ చేయండి. ఒక్కొక్క రీల్కి మేము 5,000 రూపాయలు ఇక్కడ క్లియర్గా రాసేది చూడండి. అవర్ మ్యాక్సిమం బడ్జెట్ ఫర్ వన్ రీల్ ఈజ్ 5,000. ఒక రీల్కి 5,000 అంటే చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 1 డేలో 2 రీళ్ళు వాళ్ళు లిమిట్ పెట్టినా 2-3 లిమిట్ పెడతారు. సో లిమిట్ పెట్టినా లేదా లిమిట్ వాళ్ళకి రీల్స్ ఎక్కువ కావాలనుకుంటే లిమిట్ తీసేస్తారు. సో అలాంటప్పుడు ఏమవుద్ది, ఆ డబ్బు కాసి పడేవాళ్ళైనా రీల్స్ చేస్తారేమోనని వాళ్ళ ఉద్దేశం. వాస్తవానికి ఇది తిరుమల వ్యవహారం మీద ఎవరు ముందుకు రారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మహాపాపాన్ని కవర్ చేయాలని చెప్పి ఎవరు చూడరు. ముఖ్యంగా హిందువులు ఎవరు అయితే ఈ క్యాంపెయినింగ్లో పాల్గొనరు. సో మిగతా వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు, కానీ హిందువులు అయితే బేసిక్గా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడరు. సో అందుకని ఆ డబ్బులు ఆశ చూపి వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం. ఇదే కాదు, ఇంకోటి కూడా ఉంది. సో ఇది ట్విట్టర్లో వచ్చినటువంటి మెసేజ్ ఇది. సో నేమ్స్ ఎందుకులేని మనం బ్లర్ చేసామనుకోండి. సో ఇది ఎక్కడదంటే హాయ్ షేర్ చేయి మావా అడ్మిన్ అంట. ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇందాకడ దాంట్లో అంటే కొంచెం కంటెంట్ కొద్దిగా తేడాగా ఉన్నప్పటికీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇందాకడ దాంట్లో. బట్ ఇందాక 5,000 మ్యాక్సిమం బడ్జెట్ పెట్టారు కదా. వీఆర్ ఆఫరింగ్ 4,000 ఫర్ వన్ రీల్ or meme as part of this collaboration. If you are interested, would be happy to share more details and discuss how we can work together. అంటే మేము ఒక రీల్కి అయితే 4,000 రూపాయల వరకు ఇవ్వగలదు. లేదా మేము అంటే లడ్డూకు సంబంధించిన మేము కావచ్చు, ఏదైనా కావచ్చు. సో కొలాబరేట్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో మీకు గన ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా మీ డీటెయిల్స్ షేర్ చేసుకోండి అని చెప్పి ఇక్కడ రీల్కి 4,000 రూపాయలు పెట్టారు. ఇక్కడ కూడా చూడండి, ఈ క్యాంపెయినింగ్ ఏంటంటే వీఆర్ కరెంట్లీ ప్లానింగ్ కనెక్ట్ అరౌండ్ ది తిరుమల లడ్డూ టాపిక్ కనెక్టెడ్ టు తిరుమల అండ్ వీఆర్ partnering with a few selected creators to bring awareness and speak meaningful discussion on the issue. We feel your style would connect well with the ఆడియన్స్ ఫర్ ది క్యాంపెయినింగ్. సో ఈ క్యాంపెయినింగ్లో మీరు ఆడియన్స్కి దగ్గరగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మేము సెలెక్ట్ చేసుకుంటామని చెప్పారు. ఇది కూడా సేమ్ ఇందాక చూడండి. దిస్ ఈజ్ ఫ్రమ్ ది సోషల్ మీడియా టీమ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. We have been continuously watching your page and really admire the way you are present strong opinion in an engagement format. సో మేము మీ పేజీని రెగ్యులర్గా, ఇది ట్విట్టర్లో వచ్చినటువంటి పోస్ట్ ఇది కాబట్టి మేము మీ పేజీని కంటిన్యూగా ఫాలో అవుతున్నాము. సో వైసీపీకి సపోర్ట్గా మీరు చేస్తున్నటువంటి కంటెంట్ బాగుంది కాబట్టి మేము మీకు ఆఫర్ ఇస్తున్నాము. సో అందుకు మీరు రెడీగా ఉన్నారా అని చెప్పి, ఉంటే డీటెయిల్స్ షేర్ చేయమని చెప్పి లాగేదిగో ప్రతి దానికి కూడా డిఎం చేస్తున్నారు. అంటే వైసీపీ సోషల్ మీడియా తిరుమల లడ్డూ వ్యవహారంలో ఫేక్ ప్రచారాలు చేయించడం కోసం 4,000 రూపాయలు 5,000 రూపాయలు ఆఫర్ చేస్తుంది. అయితే అన్ని పోస్టులకి ఇస్తుందంటే ఇవ్వదు. కేవలం తిరుమల లడ్డూ వ్యవహారం అనేది వైసీపీకి చాలా మైనస్ పాయింట్గా మారింది. సో ఈ తిరుమల లడ్డూ వ్యవహారం మైనస్గా మారటంతో రెండోది ఎవరు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయకపోవడం, ప్రజల్లోకి బలంగా జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడు, హిందువులకు ద్రోహం చేశాడనే భావన ప్రజల్లోకి వెళ్ళటం, తర్వాత వచ్చే ఎన్నికల నాటికి ఇది జగన్మోహన్ రెడ్డికి ఇంపాక్ట్గా మారద్దని తెలిసి ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక నైజం ఉంది, తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళని చెప్పిందే చెప్పి సాక్షి ఉంది కదా. బట్ సాక్షిని ఎవరు నమ్మరు అనడానికి మొన్న ఎన్నికలే ఉదాహరణ. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి జాకీలేస్తే వచ్చింది 11 సీట్లు. అంటే సాక్షిలో వచ్చే ప్రజలు నమ్మట్లా కాబట్టి సాక్షిని ఎవరు దేకరు. సో సాక్షితో సంబంధం, ఎందుకంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి రాముడు, జగన్మోహన్ రెడ్డి దేవుడు, 25 ఏళ్ల పాటు రాష్ట్రానికి సీఎంగా ఉంటాడు, తర్వాత పీఎం అవుతాడని చెప్పి ఎలివేషన్లు వేశారు. ఏమైంది తర్వాత ప్రతిపక్ష హోదా కూడా రాలా. కాబట్టి సాక్షిని ఎవరు నమ్మరు. కాబట్టి ఇప్పుడు న్యూట్రల్ పీపుల్ ద్వారా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం వీళ్ళు డబ్బు గాలం విసురుతున్నారు. ఏది ఏమైనా మొత్తంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వీక్నెస్ బయటపడింది. వాళ్ళ సోషల్ మీడియా చేతులు ఎత్తేసింది. ముఖ్యంగా లడ్డూ వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా అంత యాక్టివ్గా ముందుకు రావటం లేదు. ఎందుకంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏంటనేది చాలామందికి గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు లడ్డూ మీద రెండోది ఇదంటారు కదా, అది చంపుకుని చేయలేకపోతున్నారు.
సో ఆత్మను చంపుకుని వాళ్ళు పనులు చేయలేకపోతున్నారు. దేవుడికి పాపం చేశాడని తెలిసినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలకటం అనేది చిన్న విషయం కాదు. సరే ఇంకో వేరే తప్పు అంటే దేవుడితో సంబంధం లేని తప్పులు అంటే అది వేరే విషయం. కానీ దేవుడికి జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడని తెలిసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడం అంటే కొంతమందికి మనసు అంగీకరించట్లా, మనసును చంపుకుని పని చేయలేకపోతున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటికైతే తెరదీశాడు. ఏది ఏమైనా మొత్తంగా ఆ వైసీపీ పడుతున్నటువంటి బాధలు అన్నీ ఇన్ని కాదు. ₹5 నుంచి ఈరోజు పోస్ట్కి 5,000 ఇచ్చే వరకు వైసీపీ సోషల్ మీడియా దిగజారింది అనడానికి ఇదే ఒక ఉదాహరణ.